హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. యూట్యూబ్ ఛానల్ త్వరగా మానిటైజేషన్ అవ్వాలంటే వీడియోస్ అండ్ షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే కన్ఫామ్గా 100 సబ్స్క్రైబర్స్ ఉండాలి, లేదా ఉండాలి, కంపల్సరీగా 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ 1000 సబ్స్క్రైబర్స్తో పాటు 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఆర్ 4000 వాచ్ అవర్స్ ఉండాలి. అలా కంపల్సరీగా 1000 సబ్స్క్రైబర్స్ అండ్ లేదా 4000 వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత మానిటైజేషన్కి వస్తుందండి. నెక్స్ట్, చాలామంది మా ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ 10 మిలియన్ వ్యూస్, 4000 వాచ్ అవర్స్ రావడం లేదని అడుగుతున్నారండి. నెక్స్ట్ చూస్తే అండి, మనకి 10 మిలియన్ వ్యూస్ ఆర్ 4000 వాచ్ అవర్స్ రావాలి, కంప్లీట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా షార్ట్ వ్యూస్ మనకి 10 మిలియన్స్ ఉండాలండి. నెక్స్ట్ వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ అన్నా ఉండాలండి. ఇలా మనకి ఈ వాచ్ అవర్స్ 10 మిలియన్ వ్యూస్ రెండిట్లో ఏది రావాలన్నా కంపల్సరీగా డైలీ మనకి ఒక వీడియో అప్లోడ్ చేయాలి. ఖచ్చితంగా 2 or 3 డేస్కి లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేయాలండి. అలాగే డైలీ 1 or 2 షార్ట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం లాంగ్ వీడియో అప్లోడ్ చేసే టైంలో మాత్రం కంటెంట్ మాత్రం చాలా ఇంపార్టెంట్గా ఉండాలండి. మినిమం మనం ఒక 5 minutes వీడియో పెడితే మినిమం 1 or 2 minutes అలా వ్యూవర్ చూసేలా ఉండాలండి. కంపల్సరీగా కంటెంట్ ఇంపార్టెంట్. మనకి వ్యూస్, ఈ వాచ్ అవర్స్ చాలా ఈజీగా వస్తాయండి, కాకపోతే మన కంటెంట్ క్రియేట్ చేసే దాంట్లోనే ఉంటుందండి. ఇలా మినిమం 2 minutes కంటెంట్ చూడగలిగితే ఫ్రెండ్స్ కంపల్సరీగా చాలా త్వరగా మానిటైజేషన్ అవుతుందండి. నెక్స్ట్, సబ్స్క్రైబర్స్ రావాలంటే డైలీ మినిమం ఒక షార్ట్ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. కంపల్సరీగా షార్ట్ అప్లోడ్ చేయాలి. మనకి ఇవన్నీ 1000 సబ్స్క్రైబర్స్ ఆర్ 4000 వాచ్ అవర్స్ ఒక 365 డేస్లో కంపల్సరీగా రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 365 డేస్ దాటినా కూడా ఉంటుంది, కాకపోతే ఏంటంటే కొద్దిగా స్లోగా ఉంటుంది ఫ్రెండ్స్ మానిటైజేషన్ అనేది. నెక్స్ట్, మనం ఏ టైంలో చేస్తే మనకి ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ఆర్ వాచ్ అవర్స్ ఎక్కువగా వస్తాయంటే ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 6 to 6:30 లోపు మనం ఒక షార్ట్ని కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్, ఎవ్రీ 2 or 3 డేస్కి ఒక లాంగ్ వీడియో మంచి కంటెంట్తో అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇలా మంచి కంటెంట్తో క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం ద్వారా ఏంటంటే మీకు వ్యూస్ వస్తాయి, వాచ్ అవర్స్ పెరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఫాలో అవుతే మీకు కంపల్సరీగా చాలా ఈజీ అనిపిస్తుంది మానిటైజేషను. చాలామంది ఎక్కువగా అడిగేది ఏంటంటే మానిటైజేషన్కి రావట్లేదు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వాచ్ అవర్స్ రావట్లేదు అని ఇదే చెప్తున్నారు ఫ్రెండ్స్ అందరూ. నెక్స్ట్ వచ్చేసి, మీకు మినిమం ఒక వీడియో మనం అప్లోడ్ చేసామంటే సబ్స్క్రైబరు కంపల్సరీగా మనకి షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వస్తారండి. మనకి వాచ్ అవర్స్ పెరగాలంటే కంపల్సరీగా మంచి కంటెంట్తో వీడియో అప్లోడ్ చేస్తే కంపల్సరీగా ఒక 1 minute చూడగలిగితే అండి వీడియో మనకి మ్యాక్సిమం 2 lakhs వ్యూస్ వస్తే మినిమం యావరేజ్ రేషియో 1 minute చూసినా యావరేజ్గా కంపల్సరీగా మనకి మానిటైజేషన్కి 4000 అవర్స్ కంప్లీట్ అయిపోతుందండి కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ ఒకటి వీడియోస్ బాగా
కాన్సన్ట్రేషన్ చేస్తే కంపల్సరీగా మానిటైజేషన్ అవుతుందండి. కంటెంట్ చెప్పాలంటే కంపల్సరీగా కంటెంట్ బాగా ఇంపార్టెంట్ అండి. ప్రతిదానికి యూట్యూబ్లో వచ్చేసి ప్రతి వీడియో కంటెంట్ ఉండాలి. ప్లస్ థంబ్నెయిల్ కూడా మనకి థంబ్నెయిల్ చూడగానే వీడియో కంటెంట్ మనకి ఎలా ఉండబోతుంది ఏంటన్నది వాళ్ళకి ఒక ఆలోచన వచ్చేయాలి ఫ్రెండ్స్. థంబ్నెయిల్ కూడా చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్ మానిటైజేషన్ అయితే ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకి ఆటోమేటిక్గా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అండ్ వైరల్ అవ్వడానికి ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel.